పరామర్శ అన్నావు. పరామర్శ కోసం ప్రత్యేక హెలికాప్టర్ ఎక్కి మరీ రప్తాడు పోయావు. జనాన్ని రెండ్రా బాబు అని చెప్పేసి ఒక్కొక్క జనానికి ఒక్కొక్కడికి 500 రూపాయల డబ్బులు 2 క్వార్టర్ సీసాలు ఇచ్చావు. అదనంగా కారు వేసుకొచ్చినోడికి 2000 రూపాయల డబ్బులు ఇచ్చావు. తర్వాత పోస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్లో, అదేవిధంగా మీ 11 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ గారు, జగనన్న కోసం జనాన్ని ఎవరు ఆపలేరు, బాహుబలి రికార్డులు బద్దలు కొట్టింటూ బార్గేట్లు బద్దలు కొట్టి మా జనం బయటికి వచ్చారు, ఉవ్వెత్తున ఉప్పొంగారు, బార్గేట్లు తన్నారు, ఎరక్కొట్టారు, నలక్కొట్టారు అన్నారు. చివరికి కట్ చేస్తే జగనన్నకి భద్రత లేకుండా చేస్తారా మీరు? హెలికాప్టర్ పగల కొడతారా? హెలికాప్టర్లో ఉన్న బ్యాగులు ఎత్తుకుపోతారా? ఎవడ్రా ఎత్తుకుపోయింది? నువ్వు పరామర్శకి వెళ్ళావా? పబ్లిక్ మీటింగ్కి వెళ్ళావా? దేనికి వెళ్ళావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు సిగ్గుందా? ఈరోజు నీ పార్టీలో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ కుటుంబం దగ్గర నువ్వు పరామర్శకు వెళ్ళవు, తప్పులేదు. వెళ్ళినోడివి 1 రూపాయో 2 రూపాయలు ఆ కుటుంబానికి ఆధారంగా ఉండేదానికి, వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి నువ్వు దోచేసిన లక్షల కోట్ల రూపాయలు 1 కోటి రూపాయలు నువ్వు ప్రకటించవచ్చు, 1 లక్ష రూపాయలు నువ్వు ప్రకటించవచ్చు. అదేమీ లేదు. కూర్చున్నావు ఒక మూలకి, నెత్తిని చెయ్యెట్టావు, తల నివిరావు, బాధపడొద్దన్నావు, అడిగిపోయి ముసి నవ్వులు నవ్వుతావు దిక్కుమాల మొక్కట వేసుకొని. లాస్ట్కి చేస్తే ఏమైందిరా అంటే జగనన్న జై జగనన్న జై జగనన్న అనేదానికి 500 రూపాయలు దుబ్బారు అందరూ. 2 క్వార్టర్ సీసాలు తీసుకున్నారు. లాస్ట్కి హెలికాప్టర్ను బదులు కొట్టారు. పైలట్ బ్యాగ్ ఎత్తకపోవటండి జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఆ బ్యాగులు ఏం వస్తాయి? బూడిదే. ఆయన స్కెడ్యూల్ ఏదన్నా ఉంటుంది, ఆ బ్యాగ్ ఎత్తుకుపోయారు లాస్ట్కి. కల్ట్ ఫ్యాన్స్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి. అయ్యా అభిమానులు ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అయ్యా 11 మంది ఎమ్మెల్యేలు, అందులో జగన్మోహన్ రెడ్డి మినహాయిస్తే 10 మంది ఎమ్మెల్యేలు ఎంత ప్రకటించాడు సార్ ఆ కుటుంబానికి? పరామర్శకు వెళ్ళిన కుటుంబానికి, ప్రత్యేక హెలికాప్టర్ ఎక్కి మరీ వెళ్ళిన కుటుంబానికి ఎంత ప్రకటించాడు? 1 రూపాయి, 2 రూపాయలు, 11 రూపాయలు, ఎంత? అది బయట పెట్టండి రా ఫస్ట్. జగనన్న కల్ట్ ఫ్యాన్స్ గుండెలు బాదుకోవడం కాదు, బట్టలు చెప్పుకోవడం కాదురా. ఎంత ప్రకటించాడో చెబితే మేము కూడా విని తరిస్తాం. మీ ఫ్యాన్ ఇదంతా గలెట్ట హెలికాప్టర్లు బద్దలు కొట్టి దోచుకొని పోవటం ఏంట్రా? దొంగలంతా పార్టీలో తెచ్చారు. ఈయన దొంగతనాలు చేసి కోట్లు దోచుకొని 16 నెలలు జైలు జీవితం గడిపాడు. అది సాలకనంటే మీ బతుకంతా దోచుకోవటం, ఇది ఈయన అమ్మ దోచుకోవటానికి బారునక పార్టీ పుట్టిందే దోచుకోవటం కోసం.